హాయ్ గాయ్స్, మళ్ళీ ఒక కొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇవాళ మనకి అందరికి వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. శివరాత్రికి నేను మా బ్రదర్ అయితే నడుచుకుంటూ కోటప్పటికి వెళ్తున్నాము. ఇప్పుడు బస్ ఎక్కాలి, బస్ కోసం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. మా బ్రదర్ అయితే ఎదురున్నాడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆడ కలుద్దాం. ఇష్టపడే బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కోటప్పండకి బస్ అయితే ఉంది, బస్ అయితే ఎక్కెళ్ళాలి. ప్రజెంట్ టికెట్ అయితే తీసుకున్నాం. బస్సు ఎదురుంది, అదైతే ఎక్కాలి. బస్ ప్రయాణం అయితే అడవిడికైతే ఉంది. బస్సులో అయితే జనం ర్యాంప్ అంటే ర్యాంప్ గోలగోలు చేస్తున్నారు. 30 నిమిషాలకి వెళ్ళే కోటప్ప కొండకి దగ్గరగా 1.5 hours అయితే పట్టింది. ఎందుకు అనుకుంటున్నారా? మహాశివరాత్రి వైబ్స్ అనమాట అవి. భయంకరంగా అంటే భయంకరంగా ట్రాఫిక్ అయితే ఉంది. ఫైనల్ గా ఎట్టా కొట్ట కొండ దగ్గరికి అయితే వచ్చేసాంలే అనుకుంటా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. లేదన్నా కానీ 1 hour అయితే ఇక్కడ ట్రాఫిక్ లోనే ఇరక్కుపోయాము. అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఎప్పటికి వెళ్ళాలో ఏందో మరి. ఫైనల్లీ 2 గంటల జర్నీ తర్వాత అయితే కోటప్పకొండ అయితే వచ్చేసాం. బస్ అయితే ఆపారు, దిగి కిందకైతే వెళ్దాం పద. ఫైనల్ గా అయితే కోటప్పకొండ దగ్గర అయితే ఖాళీ చేసేసాం ఇద్దరం కలిసి. ఇప్పుడు కొండపైకి అయితే ఎక్కాలి. ఎలా ఉంటుందో చూస్తారా? అయితే చూసేసేయండి మా సాహసాన్ని. ఇక్కడ నుంచి ఒక 1.5 or 2 kilometers నడుచుకుంటా వెళ్తే మనకైతే మెట్ల ధర వస్తుంది. ఇదంతా కోటప్పకొండ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళి చేయాలి. ఇప్పుడు చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను కోటప్పకొండ గురించి వీడియో చేయాలని. బట్ ఒక మంచి మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తే ఫైనల్ గా ఆ మూమెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఫ్రీ భోజనం అయితే నాకు పులిహోర వచ్చింది. మా తమ్ముడికి కూడా పులిహోర తింటున్నాడు. తినేసి కొండ ఎక్కడం స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఆడికి వెళ్తాం. గైస్ లిటరలీ ఫస్ట్ టైం అయితే మనం అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను రావటమే ఈ సీన్ అయితే చూసాను. అసలు ర్యాంప్ అంటే ర్యాంప్ పోయింది. ఒకసారి మీరే చూడండి, ఆ వాటర్ ఫాల్ గానీ ఆ జనం గానీ అసలు ఏ మాటకు ఆ మాట సూపర్ అంటే సూపర్ గా ఉంది. మనం అయితే ఫాస్ట్ గా అయితే కొండపైకి అయితే ఎక్కేయాలన్నమాట. కానీ ఎక్కే ముందు ఒక్కసారి చూడండి, క్రౌడ్ టైం దగ్గర 7:30 అవుతుంది. క్రౌడ్ ఇప్పుడే ఈ రకంగా అయితే ఉన్నారు. మనం అయితే కంప్లీట్ కొండకి వెళ్ళేలోపు ఎంతమంది జనం ఉంటారు మీకైతే లైవ్ లో చూపిస్తాను అనమాట. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో నేను ఒక కోటప్పకొండ ఫెస్టివల్ కి రావడం అనేది. ఇంతవరకు ఎప్పుడైతే రాలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మొత్తం ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. అయితే గోపురం అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు మన స్పీచ్ అయితే వినేసేయండి. గైస్ అప్పటికి నేను చాలా అంటే చాలా లౌడ్ గా అయితే మాట్లాడాను. బట్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ లో అయితే నాయిస్ అయితే వచ్చేసింది. బట్ మనం ఏం చేసేది లేదు. అయితే కానీ ఇక్కడైతే చూసేసేయండి, అసలు జనం చూసారా ఏ రకంగా అయితే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నడవడానికి కూడా గ్యాప్ లేదు. అలాంటి వాటిలో మేమైతే ఇక్కడ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాము. ఒక 40% కొండ అయితే ఎక్కాను. మా ఓడి అదిగోండి చోటలు చిందిస్తున్నాయి. బట్ ఇంకా ఎక్కియాలి. బట్ మీకు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. గైస్ ఒక్కసారి ఏదైతే చూడండి ఈ సీన్. నేను లిటరల్లీ చెప్తున్నాను, నా లైఫ్ లో నేను ఏ రోజు ఇన్ని ప్రభలు అయితే చూడలేదు. అలాంటిది నేను ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. నాకైతే కళ్ళు మైండ్ పోతున్నాయి. నా ఫోన్ అయితే అంత కెమెరా మంచిగా రావట్లేదు, కానీ రియల్ గా చూసాం మాత్రం ర్యాంప్ అంటే ర్యాంప్ ఉండిద్ది అన్న. ఇదంతా అసలు ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం కాదు. ఒక్కసారి జనాన్ని అయితే చూడండి. మరి వీళ్ళు దేనికి వస్తున్నారో తెలియదు కానీ, ఏ ప్రేమతో వస్తున్నారో తెలియదు కానీ, ఇక్కడైతే ఎంత కష్టంగా అయితే ఉంది. నాకు ఊపిరి కూడా అట్లేదు బ్రో నిజంగా. ఆల్మోస్ట్ ఒక 80 to 70% అయితే కొండ కంప్లీట్ చేసాము. ఇంకా చాలా పొడుగైతే ఉంది. మా వాడైతే అల్లాడి సస్తున్నాడు. నాకైతే దూల తీరిపోతుంది, మామూలుగా లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ కొండ కంప్లీట్ అయిపోయింది. వాడైతే ఎక్కలేకపోయాడు. అడ్డోడు దాని ఎలా ఉంది నీకు? ఓకే గాయ్స్, ఇప్పుడు ఒక 5 minutes రెస్ట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ పార్ట్ లో పోతాం. మా వాడు రెస్ట్ తీసుకునే లోపు మనం అయితే ఒకసారి ప్రభలకి అయితే ఒక లుక్ అయితే వేద్దాము. అసలు వేరే లెవెల్ ఉన్నాయి. మొత్తం 28 ఎలక్ట్రిక్ ప్రభలు అయితే ఉన్నాయి. ఈ 28 ఎలక్ట్రిక్ ప్రభల్ని మనం అయితే వీలైనంత వరకు చూడటానికి ప్రయత్నిద్దాం. మీరు కెమెరాలో కన్నా రియల్ గా చూస్తేనే ఆ ఫీల్ బాగుండిద్ది. ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాం అనమాట. పైన చూపిస్తాను చూడండి టెంపుల్. ఇదైతే ఫుల్ రష్ అయితే ఉంది. అసలు టెంపుల్ ఇంకా పైన ఉండిద్ది. ఇది ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇంకా మా బ్రదర్ అదిగోండి రెడీగా ఉన్నాడు, చీకట్లో కనపడండి. పైకి వెళ్ళిపోదాం. కొండ కంప్లీట్ గా అయితే పైకి అయితే ఎక్కేసాము. కానీ మెట్ల ద్వారా వచ్చేదైతే ఫుల్ ఆఫ్ ఫ్రెష్ గా అయితే అనిపించలేదు. బట్ ఇక్కడ నుంచి ప్రతిదీ విజువల్స్ అయితే చూపిస్తాను. అప్డేట్ ఇస్తా ఉంటాను, చూసేయండి. నైస్ కోటప్పకొండ తిన్నా చూపించాం కదా. పైకి అయితే ఎక్కేసి కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు మీకు శివాలయం అయితే చూపిస్తాను, అది ఎలా ఉందో చూడండి. దాంతో పాటు నెక్స్ట్ కొంచెం మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను, పదండి. I have a dream, that's all I need. I'll make గైస్ ఫస్ట్ చూపించిన విగ్రహం పేరైతే నాకైతే తెలియదు. అండ్ సెకండ్ చూపించే ముందు ఇక్కడైతే ఒక్కసారి చూడండి రష్ ఎలా ఉన్నారో. అండ్ సెకండ్ అయితే కూడా చూపిస్తాను, చూసేసేయండి. I have a dream. బ్రో ఏంటి బ్రో అసలు ఎలా అయితే ఉంది, నేనైతే నిజంగా నమ్మలేపు. అసలు ఇది ఎలా కట్టారో కూడా నాకైతే తెలియదు, కానీ సూపర్ అంటే సూపర్గా ఉందన్న. అసలు వేరే లెవెల్, చాలా హైట్ అయితే ఉంది. మరి ఇది ఎంత ఎడుతుందో నాకైతే తెలియదు. దీన్ని శివలింగం అంటారు. చూసే కింది చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే చాలా అంటే చాలా పెరుగుతుంది నాకైతే. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మరి ఇది ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు. బట్ పైకి పోయే కొద్ది ఇంకా పైకి వెళ్ళాలనే ఉత్సాహం అయితే నాకైతే తగ్గట్లేదు. మా వాడికి అయితే ఇసుకెక్కుతుంది. బట్ అయినా కానీ బలవంతంగా తీసుకుపోయాను. అసలు ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. నాకు ఇంకా హైట్ కి అయితే వెళ్ళాలని ఉంది, ఇంకా పైన అయితే ఉందంట. దానికైతే వెళ్దాం పదండి. బాబోయ్ ఈ ముసలోళ్ళకి వీళ్ళకి అసలు ఓపిక ఎలా వస్తుంది, ఇంత పైకి ఎక్కారు. ఆల్మోస్ట్ కొండ ఎండింగ్ పాయింట్ అనమాట మేముంది. ఇంకా హైట్ అయితే ఉంది. వీళ్ళైతే అసలు ఓపు లేకుండా మామూలుగా ఎక్కట్లా. మా వాడు కూడా ఉత్సాహం వచ్చింది, ఇంకా పైకి వెళ్తున్నాం. మధ్యలో మన కోతి బ్రో అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. అయితే పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి, మీకు ఎలా ఉందో వ్యూ చెప్పండి. అదిగోండి మొత్తం ప్రభలు కనపడుతున్నాయి మీకు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ లో చిన్నగా ఉంది చూడండి, అదే శివలింగం. అది చూడటానికి అంత చిన్నగా ఉంది, కానీ అది చాలా హైట్ గా అయితే ఉంది. పక్కన అయితే గుడి అనమాట. గుడి ఎందుకు మరి ఓపెన్ అయితే చేయలేదు, మరి ఎందుకో ఏందో మరి తెలియదు. ఓకే, ఇక్కడ కొంచెం పైకి ఎక్కేసి ఇంక లాస్ట్ గా ప్రభల కాడికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇవైతే మనుషులు చేసిన రాళ్లతో చేసిన విగ్రహాలు అనమాట. వీటి పేర్లు మనకైతే అంతగా ఏం తెలియదు అనమాట. వీటిని భక్తిస్తారు. భక్తించడం మీన్స్ పూజిస్తారు అనమాట. అక్కడ మీకు పైన కొండ కనపడుతుందా, కొండకు అది గుడి అనమాట. అది పూర్వీకుల కాలంలో కట్టిన గుడి అంటే అసలైంది అదే. బట్ మన కాడ అంత సీన్ లేదులే. ఇంత కష్టపడి దాకా రావడానికి గల కారణం అన్న విగ్రహం ఉందన్నా, ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది. దేవుడి పేరు అయితే లార్డ్ శివ అనమాట. ఇంత కష్టపడి ఏడు దాకా పైకి అయితే వచ్చేసాం అనమాట. దేనికోసం అనుకుంటారా, చూసేయండి. కేవలం ఇది చూడటానికి కోసం ఇంత కష్టపడి పైకి అయితే వచ్చేసాం. నేను నా బ్రదర్ ఓకే. వీడియో ఇంత కంప్లీట్ అయింది అనుకుంటున్నారా, కంప్లీట్ అయితే అవ్వలేదు. అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అవుతుంది, చూపిస్తా చూడండి. ఆడికైతే వెళ్ళాలి మనం కిందకి. అక్కడికి వెళ్ళి వాటిని కూడా కవర్ చేయాలి. కవర్ చేసి ఆడ కలుద్దాం. కోటప్పకొండ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్ళాలి ప్రభల కాడికి. ఆడికి వెళ్ళి ఆడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మా తమ్ముడు నేను ఫ్లైట్ లో ఫస్ట్ టైం అనమాట ఇక్కడ కోటప్పకొండ తిరణాలకు రావటం అనేది. అంటే మా తమ్ముడు కూడా ఫస్ట్ టైం అనమాట. చాలా సార్లు వచ్చాను చూడటానికి, బట్ ఏ రోజు ఇలా తిరణాలకి అయితే రాలేదు. ఫస్ట్ టైం అనమాట తిరణాలు. చాలా అంటే చాలా బాగుంది. బట్ కాతే కొంచెం డిసిప్లిన్ అటు ఇటుగా ఉంది. అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా అయితే లేదు. అది మనకి సంబంధం ఉంది. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి, బ్లాగ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికైతే రావటం జరిగింది. కానీ ఏ తప్పు ఉద్దేశం అయితే కాదు. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అసలు అయిన వీడియో ఉంది. ప్రభులు ఏమో ఉంటే అంట లైట్ చేసి అంట వాటి దగ్గరికి వెళ్ళి వాటిని కూడా గ్యాదర్ చేస్తాము. మంచి లాంగ్ వీడియో అయితే వస్తుంది. ఇది మండే ఆ ట్యూస్డే వెన్స్డే కల్లా ఈ వీడియో కూడా వస్తుంది, చూసేసాయండి. మన వాడు కూడా వాటర్ తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ కోటప్పకొండ తిరణాలు అయితే కంప్లీట్ అయింది. బట్ అసలైన తిరణాలు మీకు చూపించాలి కదా, అదే ప్రభల పండుగ. ప్రభల పండుగ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. దానికి రావాలంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అడిగైతే వెళ్ళిపోదాం. ప్రభల కాడికి అయితే వెళ్దాం.
గైస్ ఫైనల్ గా తిరునాళ్ళు అయితే కంప్లీట్ గా అయిపోయింది. మళ్ళీ మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.